అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. సింగర్ మంగ్లీ ఎపిసోడ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అడ్డంగా ఇరుక్కుపోయారా? సొంత పార్టీ కేడరే ఓ రేంజ్లో సోషల్ మీడియా యుద్ధం చేస్తుంటే సమాధానం చెప్పుకోలేకపోతున్నారా? నిన్నటిదాకా ఆయన ప్రసంగాలు వినడానికి ఎగబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడెందుకు సోషల్ అస్త్రాలు సంధిస్తున్నారు? అసలు మంగ్లీ విషయంలో ఎక్కడ ఇరుకున పడ్డారు రామ్మోహన్? సొంతోళ్ళే ఎందుకు అంతలా ట్రోల్ చేస్తున్నారు? ఫ్యాను కట్క 11వ తారీఖున పోయి మీరు ఫ్యాన్ మీద ఇట్లా వేలు పెట్టండి, చల్లగా ఏసీ లాగా గాలి వస్తుంది. ఇదే ఈ ఎన్నికల ప్రచారమే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను మరోసారి షేక్ చేస్తోంది. సింగర్ మంగ్లీ ట్రోల్ కారణమవుతోంది. దీన్ని బేస్ చేసుకునే టీడీపీ కేడర్ రచ్చో రచ్చస్య అంటోంది. డబ్బు కొట్టు రాజన్న తరువు దత్తరిల్లాలే, ఒకటై ఊరంతా ఫ్యానుకు ఓటేయాలా, అడిగి చూడు ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం, రాజన్నే నిలిపినాడు నిండు జీవితం. నిలిపినాడా? శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ దేవాలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈసారి రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా వచ్చారు సింగర్ మంగ్లీ. తన ప్రోగ్రాం అయిపోయాక ఆదిత్యుని క్షీరాభిషేకంలో పాల్గొన్నారామే. అంతవరకు ఓకే, ఎలాంటి గొడవ లేదు. కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వీవీఐపీ ప్రోటోకాల్ దర్శనానికి వెళ్లడంతోనే అసలు రచ్చ మొదలైంది. ఇటు రామ్మోహన్ నాయుడిని అటు మంగ్లీని కలిపి సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. అందుకు కారణం ఏంటంటే ఇదిగో ఇదే. అభ్యర్థి ఎవరైనా సరే జగనన్న ముఖం చూడాలా, చూస్తారు కదా, గెలిపిస్తారు కదా. గత ఎన్నికల టైంలో మంగ్లీ వైసీపీ కోసం పాటలు పాడారు. కొన్ని చోట్ల ప్రచారం కూడా చేశారు. ఈ విషయంలో కూడా తమ్ముళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదట. ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి ఇష్టాలు వారు ఉంటాయని అంటున్నారు. కానీ అంతకు మించిన జరిగిన వ్యవహారాల విషయంలోనే మంగ్లీ అంటే మాకు మంటెత్తిపోతోందని అంటున్నారట టీడీపీ కార్యకర్తలు. అందుకే మా నాయకుడని కూడా చూడకుండా రామ్మోహన్ నాయుడిని సైతం చెడుగుడాడి పారేస్తున్నామన్నది వాళ్ల వెర్షన్. అప్పట్లో వైసీపీ కోసం పాడినట్టే తమ పార్టీకి కూడా ఎన్నికల ప్రచార గీతాలు పాడమంటూ మంగ్లీని సంప్రదించారట టీడీపీ నాయకులు. అందుకామె ముఖం మీద తిరస్కరించడంతో పాటు అసలు తెలుగుదేశం కోసం నేను పాడే ప్రసక్తే లేదని, చంద్రబాబు నాయుడి పేరును కూడా నా నోటి నుంచి ఉచ్చరించబోనని ఖరాఖండిగా చెప్పేశారన్నది టీడీపీ వర్గాల అభియోగం. అలాంటి వ్యక్తిని ఇప్పుడు రాష్ట్ర పండుగ ఉత్సవాలకు ఆహ్వానించడం ఒక తప్పైతే, రామ్మోహన్ నాయుడు దగ్గరుండి మరీ ప్రోటోకాల్ దర్శనాలు చేయించడం ఏంటన్నది తమ్ముళ్ల అభ్యంతరం. అందుకే ఇద్దరినీ కలిపి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా సమాచారం. అదే సమయంలో మంగ్లీ చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా లింక్ చేస్తూ మంచి చెడు మీరే డిసైడ్ చేయండని జనం మీదకు వదులుతున్నారట. మంగ్లీ తనను తాను జగన్ అభిమానిగా చెప్పుకున్నారని, వైసీపీ హయాంలో ఎస్వీబీసీ ఛానల్ సలహాదారు పదవి కూడా దక్కిందని, ఆ విషయాలని రామ్మోహన్ నాయుడుకు గుర్తు రాలేదా అంటూ తమ నేతను కూడా సోషల్ మీడియాలో ఊతికి పారేస్తున్నారట టీడీపీ సానుభూతి పరులు. ప్రోగ్రాం బుక్ చేయడాన్ని ఒకలా తీసుకున్నా రామ్మోహన్ దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఫోటోలు దిగడాన్ని ఎలా చూడాలన్నది వాళ్ళ క్వశ్చన్. వైసీపీ మద్దతుదారులను, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వ్యక్తులను అందలమెక్కించడం ఫ్యాషన్ గా మారిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరి పాటికాళ్లు ఇలా చేసుకుంటూ పోతే 5 ఏళ్లు మా పార్టీ కోసం నానా కష్టాలు పడి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకున్నోళ్లం సినిమా చూస్తూ కూర్చోవాలా అంటూ టీడీపీ కేడర్ సీరియస్ అవుతున్నట్టుగా సమాచారం. అయితే అతిథిగా వచ్చిన వ్యక్తిని దగ్గరుండి దర్శనం చేస్తే తప్పేంటన్నది రామ్మోహన్ అనుచరుల క్వశ్చన్. కానీ కాలిపోతున్న టీడీపీ కేడర్ మాత్రం ఇలాంటి వివరణలు వినే స్థితిలో లేదట. గతంలో మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర విషయంలో కూడా ఇలాంటి వివాదాలే రేగాయి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ నాయకులు ఎంతటి వాళ్ళైనా వదలడం లేదు.